వారు కృతి సమర్పణ అంటూ ఉంటారు. ఆ కృతి సమర్పణ చేసినప్పుడు స్వామి ఆ దేవరవారి మీద ఒక 100 పాసురాలు రాశాను, వినిపిస్తాను, వినిపించమన్నారు. కాబట్టి ఎక్కడ రామానుల వారు గొప్పవారు, రామానుల వారు మహానుభావుడు, రామానుల వారు శాస్త్రాలని తెలుసు అనేటువంటి పెద్దలకు ఎప్పుడు తమ గురించి చెబుతూ ఉంటే చికాకుగా ఉంది. 100 పాసురాలు అయ్యాయి, అది తీసుకురా అన్నారు. తెచ్చివగానే కూరతాడు అని చెప్పి ఇది మంటలో వేసేయమన్నారు. రాసిన వాడికి ఎంత ఒకటి మండుతుంది. మీరేమో 100 రూపాయలు తెచ్చి నాకు ఇచ్చారనుకోండి, తీసినా పక్కన వేసారనుకోండి, ఎంత కోపం వస్తుంది. కానీ తీవ్రంగా తమ కోపం రాదు కదా. మళ్ళీ వెళ్ళారు, మళ్ళీ రాశారు 100 పాసురాలు. ఒక సమయం పట్టుంటుంది, 2 నెలలు 3 నెలలు. మళ్ళీ వచ్చి రామానుజ సమర్పణ చేశారు. అమ్మో నిప్పులో పడేయమన్నారు కదా, సరే నిప్పులో కావేరీ కలిపేసేయమన్నారు. అవి కలిపేశారు. మనసులో బాధగా ఉంది. అందుకోసం ఒకసారి చింతాగ్రస్తులుగా అయి ఉండేటువంటి తిరువరంగ తమ్ముదారు యొక్క తిరుమాలికి పూరతాడు అని పెంచేశారు. ఏం చేసినప్పుడు ఏం చేస్తారు, మహాభావితంగా బాధపడుతున్నారంటే ఏం చేయనా, నాకు ఎంతో ఆత్మ ఉజ్జీవనాన్ని చేసినటువంటి మహాభావ